హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెంపుల్స్ ట్రావెలర్. రీసెంట్గా మన ఛానల్లో తిరుచెందూరు టెంపుల్ హిస్టరీ గురించి ఇంకా కన్యాకుమారి టు తిరుచెందూరు జర్నీ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు మేము తిరుచెందూరు నుండి రామేశ్వరం వెళ్ళాలని వెళ్తున్నాం. కానీ ఇక్కడ రీసెంట్గా భారీ వర్షాలు అయితే పడ్డాయి. ఇక్కడ ఉన్న ఊర్లలోకి నీళ్లు వచ్చేసాయి. అందువల్ల రామేశ్వరం వెళ్ళడానికి పోలీసులు అలో చేయలేదు. సరే అని మధురై వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. ఈ తిరుచెందూరు నుండి మధురైకి 184 కిలోమీటర్లు ఉంది. జర్నీ టైము 3.5 గంటలు చూపిస్తుంది. రామేశ్వరం అయితే 222 కిలోమీటర్లు ఉంది. జర్నీ టైము 5 గంటలు చూపిస్తుంది. కానీ బ్యాడ్ టైం, రామేశ్వరం వెళ్ళలేకపోతున్నాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మన ఛానల్లో రామేశ్వరం టెంపుల్ హిస్టరీని, అక్కడ ఉన్న లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడైతే మధురై వెళ్తున్నాం. ఇటు చూడండి, రోడ్డు మీద వాటర్ వెళ్తున్నాయి. ఏమైనా తేడా జరిగితే ఈ నెలలో కొట్టుకుపోయే ఛాన్స్ కూడా ఉంది. సెక్యూరిటీ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఉన్న అరటి తోటలన్నీ మునిగిపోయాయి. ఇక్కడ చూడండి, వరద బాధితులకి ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఇప్పుడు మేము తూత్తుకుడి అనే ఊరు దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ పైకి నీళ్ళు వచ్చేసినట్టున్నాయి. చాలాసేపు జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా మధురైలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ మధురై ఎయిర్పోర్ట్ ఉంది. ఈ మధురై తమిళనాడులోనే 2వ అతిపెద్ద సిటీ. నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పటి నుంచి చాలామంది కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. కంటి ఆపరేషన్కి మధురై ఫేమస్ అనమాట. ఆల్రెడీ నైట్ అయింది కాబట్టి ఇక్కడ కామరాజ్ హాలిడే హోమ్స్ దగ్గరికి వెళ్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే ఎంప్లాయీస్కి కొన్ని మెయిన్ సిటీస్లో ఇలా హాలిడే హోమ్స్ అని, టూరింగ్ ఆఫీసర్స్ హాస్టల్స్ అని ప్రొవైడ్ చేస్తుంటారు. ఇవి ఎందుకంటే ఎంప్లాయీస్ ఎప్పుడైనా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ, వర్క్ మీద వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ స్టే చేయడానికి తక్కువ ప్రైస్లో లగ్జరీ రూమ్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి ఏది ఎలిజిబుల్ ఉంటుందో అది ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు. రూమ్స్ని చూడండి, నేమ్స్ ఏం పెట్టారో. ఒక రూమ్కి గోదావరి అని, ఒక రూమ్కి యమున అని, ఇంకో రూమ్కి గంగా అని, నర్మదా అని, ఇలా చాలా రూమ్స్కి చాలా పేర్లు అయితే ఉన్నాయి. ఇది విఐపి డీలక్స్ రూమ్ అంట. ప్రెజెంట్ మాకు విఐపి రూమ్ అయితే అవైలబుల్ ఉందని ఇది ప్రొవైడ్ చేశారు. ఒకసారి రూమ్ ఎలా ఉందో చూద్దాం. మేము 4 మెంబర్స్ ఉన్నాం. ఇది హాల్లో ఏసీ, 2 ఫ్యాన్లు, సోఫా, టీపాయ్ అండ్ టీవీ కూడా ఉంది. ఇంటీరియర్ చూడండి ఎలా ఉందో. డైనింగ్ టేబుల్ కూడా ఉంది. ఇంకా ఇది బెడ్రూమ్, 6x5 బెడ్ ఉంది, ఏసీ ఉంది, ఇంకా టీవీ ఉంది. బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా కూడా ఉంది. అసలు ఇదే రూము హోటల్స్ లో అయితే ఈజీగా 5,000 నుండి 10,000 వరకు ఉంటుంది. మనకు ఏదైనా అవసరమైనప్పుడు కాల్ చేస్తే తీసుకురావడానికి 2 బాయ్స్ ఉన్నారు. బాత్రూమ్ బాగుంది కానీ ఒకటే బాత్రూమ్ ఉంది, అది అటాచ్డ్ ఇచ్చారు. బాత్రూమ్ లో గీజర్ కూడా ఉంది. టాయిలెట్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. ఫైనల్ గా ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఆ డోర్ తీస్తే కారిడార్ ఉంది. నైట్ కదా ఏం కనిపించట్లేదు. కింద క్యాంటీన్ కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ కానీ, మీల్స్ కానీ ఏదైనా కావాలంటే మీ మెనూని వాళ్ళకి ముందే చెప్పాలి. లేకపోతే కింద రిసెప్షన్ వాళ్ళే కాల్ చేసి అడుగుతారు. ఇదే క్యాంటీను. మార్నింగ్ లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాను. టైం 8 అవుతుంది, ఇంకా ఏం రెడీ అవ్వలేదంట. ఫుడ్ క్యాన్సిల్ చేసి బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాం అనుకున్నాం. రూమ్ చెక్అవుట్ చేసి బిల్ కోసం రిసెప్షన్ దగ్గరికి వచ్చాం. బిల్ ఎంత ఏంటుందో చెప్పుకోండి. 1 డేకి ఓన్లీ 450 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా రూమ్స్ 150 రూపాయల నుండి కూడా ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి. నా వైఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి తన పేరు మీద బుక్ చేసుకున్నాను. మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఈ వీడియోని చూసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లగేజ్ అంతా కారులో పెట్టి మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. టెంపుల్కి దగ్గరలో కార్ పార్కింగ్ అయితే ఉంది. గూగుల్ మ్యాప్లో చూస్తే టెంపుల్ చూడండి ఎలా ఉందో. బెల్లం చుట్టూ ఏగులు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఊరి మధ్యలో టెంపుల్ చుట్టూ ఇల్లు. ఇక రోడ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మేము వచ్చిన లొకేషన్ అయినా లేకపోతే ఊరంతా అలాగే ఉందో అర్థం కావట్లేదు. రాత్రి వచ్చినప్పుడు కూడా రోడ్లు గుంతలుగా ఉన్నాయి. చుట్టుపక్కల హైవేస్ మాత్రం చాలా బాగున్నాయి.
మేము ఇప్పుడు వేగై నది మీద ఉన్నాం. మదురైకి ఈ వేగై నది ఒక వరం లాంటిది. మంచినీటి అవసరాలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ నది గురించి పురాణాల్లో కూడా ఉంది. ఆ కనిపిస్తున్న మండపం దగ్గర పండుగ సమయంలో ఈ నదికి పూజలు చేస్తుంటారంట. ఇప్పుడు టైం 10 అవుతుంది. ట్రాఫిక్ అయితే దారుణంగా ఉంది. రోడ్లు అస్సలు బాగాలేవు. కార్ పార్క్ చేద్దామని టెంపుల్ కార్ పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చూడండి, చాలా బాగుంది. అండర్గ్రౌండ్లోనే 4-5 ఫ్లోర్స్ ఉన్నాయి. అంతా కంప్యూటర్స్ బిల్డ్ ఉంది. ఈ సిస్టమ్ చాలా బాగుంది. పైకి రావడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్సే. వెళ్ళేదారిలో టిఫిన్ చేద్దామని ఈ బండి దగ్గర ఆగాం. టిఫిన్ అంతా తమిళనాడు స్టైలే. ఇక్కడ టాయిలెట్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఏదో హౌస్లో సెట్ చేసినట్టున్నారు. ఇదే టెంపుల్ మాడవీధి. ఆ కనిపిస్తున్నది నార్త్ ఎంట్రన్స్, ఇది ఈస్ట్ ఎంట్రన్స్. టెంపుల్ చుట్టుపక్కల అంతా చాలా స్పేషియస్గా ఉంది. గుడి లోపలికి ఫోన్స్, కెమెరాస్, ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి అయితే అలవ్ లేదు. ఈ కనిపిస్తున్న దాన్ని పాదు మండపం అంటారు. ఇంతకుముందు దీన్ని షాపింగ్ కాంప్లెక్స్లో యూజ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు శిథిలావస్థకు వచ్చేసరికి ఎవరిని అలవ్ చేయట్లేదు. మొబైల్స్, స్మార్ట్ వాచెస్ పెట్టడానికి ప్రతి ఎంట్రన్స్ దగ్గర ఇలా క్లాక్ రూమ్స్ ఉన్నాయి. దర్శనానికి వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తామో తెలియదు. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఫ్రీగా ఉన్న టైంలో రావడానికి ట్రై చేయండి. గుడి లోపల చాలా అద్భుతంగా ఉంది. ఎంటర్ అవ్వగానే ఒక డివోషనల్ వైబ్ అయితే వస్తుంది. టెంపుల్ లోపల ఎంట్రన్స్లోనే దేవతలకు సంబంధించిన పెయింటింగ్స్ మనకు కనిపిస్తాయి. లోపల దర్శనానికి 50 రూపాయలు, 100 రూపాయలు, 300 రూపాయల టికెట్స్ అమ్ముతున్నారు. మేము 100 రూపాయల టికెట్స్ తీసుకున్నాం. కానీ మాకు దర్శనానికి సుమారు 3 గంటల టైం అయితే పట్టింది. లోపల ఒక మందిరంలో మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకో మందిరంలో సుందరేశ్వరుని అంటే శివుని దర్శనం చేసుకుంటాం. దర్శనం తర్వాత మనకు 1000 స్తంభాల మండపం కనిపిస్తుంది. మేము వెళ్ళిన టైంకి అది క్లోజ్ చేసింది. వెస్ట్ సైడ్ గోపురం నుంచి వెళ్తే మనకు వాకబుల్ డిస్టెన్స్లో మదురై రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఆ దారిలోనే చాలా వరకు స్టే చేయడానికి హోటల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడికి రావాలంటే రోడ్డు ద్వారా కానీ, ట్రైన్ ద్వారా కానీ, ఫ్లైట్ ద్వారా కానీ రావచ్చు. ఇక చరిత్రలోకి వెళ్తే మీనాక్షి అమ్మవారు పార్వతీదేవి అవతారం. విద్యావతి అనే భక్తురాలు చేసిన తపస్సుకు మెచ్చిన పార్వతీదేవి తర్వాత జన్మలో తన కుమార్తెగా పుట్టడానికి అంగీకరిస్తుంది. విద్యావతి తన తర్వాత జన్మలో కాంచనమాలగా జన్మిస్తుంది. ఈ కాంచనమాలే మదురై రాజు అయిన మలయధ్వజ పాండ్యకి భార్య. వాళ్ళకి సంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం చేస్తారు. వీళ్ళు తమ రాజ్యానికి వారసుడిగా మగబిడ్డ కోసం ఆశపడితే పార్వతీదేవి బాలికగా జన్మిస్తుంది. ఆ బాలిక కళ్ళు చేప కళ్ళలా చాలా పెద్దవిగా ఉంటాయి. అందువల్ల ఆ బాలికకు మీనాక్షి అని పేరు పెట్టారు. మీనాక్షి అంటే సంస్కృతంలో మీనం అంటే చేప అని, అక్షి అంటే కన్ను అని అర్థం. అంటే చేప కళ్ళు కలది అని అర్థం. అంతేకాకుండా ఆ బాలిక 3 స్తనాలతో జన్మిస్తుంది. బాలికను చూసి బాధపడుతున్న ఆ రాజుకి ఒక దైవస్వరం వినిపిస్తుంది. ఎప్పుడైతే తన కాబోయే భర్తను కలుస్తుందో అప్పుడు ఆ 3వ స్థనం అదృశ్యమవుతుందనే స్వరం వినిపిస్తుంది. ఆ తర్వాత రాజు తన వారసురాలుగా రాజ్యాన్ని పరిపాలించడానికి అన్ని రకాల యుద్ధ విద్యలను నేర్పిస్తాడు. మీనాక్షి అమ్మవారు పట్టాభిషేకం అయిన తర్వాత తన రాజ్యాన్ని విస్తరించే క్రమంలో సుందరేశ్వరుడుగా అవతరించిన శివుని కలుస్తుంది. ఆ సమయంలో అమ్మవారికి ఉన్న 3 స్థానాలలో ఒకటి అదృశ్యమవుతుంది. తనే తన కాబోయే భర్త అని గ్రహించిన మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరిని వివాహం చేసుకునేందుకు మదురై వస్తారు. ఆ వివాహం రోజుని చిత్తరై తిరువల్ అనే పండుగగా తమిళనాడులో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇప్పటికీ జరుపుకుంటున్నారు. ఈ మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరునికి గుర్తుగా తమ తర్వాత రాజులు ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయాన్ని 3వ శతాబ్దానికి ముందే నిర్మించారని చారిత్రక ఆధారాలున్నాయి. ఆ తర్వాత ఎంతో మంది చోళులు, పాండ్యులు, ముస్లింలు, విజయనగర రాజులు ఈ రాజ్యాన్ని పరిపాలించినట్లు ఆధారాలున్నాయి. ఒక సమయంలో ముస్లింలు హిందూ దేవాలయాల కూల్చివేతల భాగంగా ఈ ఆలయాన్ని కూడా కూల్చేశారు. 16వ శతాబ్దంలో మొదటి నాయకరాజు విశ్వనాథ నాయకుడు ఇంకా కొంతమంది రాజులు ఈ గుడిని ఇప్పుడు ఉన్న రీతిలో పునర్నిర్మించారు. ఈ ఆలయం 15 ఎకరాలలో మొత్తం 14 గోపురాలతో ఉంటుంది. నేను ఈ టెంపుల్ హిస్టరీ గురించి రకరకాలుగా అయితే విన్నాను. ఏది కూడా ఒకదానికి ఒక పొంతం లేదు, లాజిక్ అసలు లేదు. అంతా హిస్టరీని రీమాడిఫై చేసినట్టున్నారు. ఇప్పటి వరకు ఈ స్టోరీని గూగుల్లో వెతికి ఈ మదురైలో ఉన్న వాళ్ళని కనుక్కొని మీకు చెప్తున్నాను. అన్ని యూట్యూబ్ వీడియోలు చూశాను, గూగుల్ అంతా వెతికాను. నాకైతే రకరకాల ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు ఎక్కడా దొరకలేదు. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా తిరుచెందూర్ టు మదురై జర్నీ ఇంకా మీనాక్షి టెంపుల్ హిస్టరీ. ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.